అంటే అది 25 ఇయర్స్ అయింది మేడం మేము లాంచ్ చేసి. 25 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతున్నది. నాట్ ఓన్లీ ఇండియా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, అట్లాంటాలో కూడా రిలీజ్ చేశాము. ఇక్కడ నుంచి కూడా మంచి జనాల నుంచి, కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ పొందాము. అప్పటి నుంచి ఇప్పటికి సేల్స్ గ్రోత్ పెరుగుతుంది. కానీ ఈ మధ్యకాలం ఎన్నో ప్రోడక్ట్లు వచ్చినా కానీ మా ప్రోడక్ట్కి ఎలాంటి ఎఫెక్ట్స్ పడలేదు. సేల్స్ మటు గ్రోత్ పెరుగుతూ ఉన్నది అనమాట. ఆ కస్టమర్ దగ్గర రిజల్ట్స్ లేకపోతే ఇన్ని ఏళ్ళు మనం మార్కెట్లో సో 25 ఇయర్స్ కంప్లీట్ చేసాము ప్రాజెక్ట్. చాలా సంతోషంగా ఉంది. కస్టమర్స్ నుంచి కూడా చాలా ఫీడ్బ్యాక్ అందుకున్నాము. వాళ్ళు చాలా సాటిస్ఫై అవి ఇంకా కంటిన్యూ సేల్స్ పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇది వాడాము తగ్గలేదు అని అంటే కింద కమెంట్స్లోనే మనకు కనబడుతూ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. డెఫినెట్గా వాళ్ళేం ఊరుకోరు కదా, ఆబ్వియస్లీ ఊరుకోరు. గురకకి మన ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి గురక ఉంటుంది. గురకకు కూడా మెడిసిన్ ఉంది అని చెప్తున్నారు. వర్మ గారు, గురకకు ఉన్న మెడిసిన్ ఏంటి? అసలు అది ఏ లిక్విడ్ రూపంలో ఉందా, టాబ్లెట్ రూపంలో ఉందా, అందులో ఎలా పనిచేస్తుంది మాకు ఒకసారి చెప్పండి. గురక అనేది డీస్నోర్ మేడం, సిరప్ ఫామ్లో ఉంటుంది. ఈ పేరు డీస్నోర్. ఇది హెర్బల్ ప్రోడక్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పనుకునే ముందు ప్రతిరోజు ఒక మూత 10 ml డైరెక్ట్గా తీసుకోవాలి. ఎక్కడ? ముక్కులోనో నోట్లోనో? డైరెక్ట్గా నోట్లో తీసుకోవాలి. పనుకునే ముందు ఏం మిక్స్ చేయకూడదు. ఎవ్రీ డే రిజల్ట్ కనిపిస్తుంది. మినిమం 2 months కోర్స్ వాడినట్లయితే పర్మనెంట్ శాశ్వతంగా పోయే ఆస్కారం ఉందన్నమాట. దాని తర్వాత కూడా మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలన్నమాట. మసాలా పొడ్స్, కొంచెం ఎక్సర్సైజ్ చేయడాలు రాకుండా ఉంటుంది. సో మినిమం 2 months అయితే వాడాలా. కానీ ఒక బాటిల్తో మనకు 30%, 40% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక మూత 10 ml బాగా షేక్ చేసి ఒక మూత తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది. కొలెస్ట్రాల్ మోషన్ రూపంలో బయట పంపిస్తుంది. గురక రావడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయన్నమాట. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రావచ్చు, మెంటల్ టెన్షన్ ఎక్కువైనా రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైనా రావచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం రావచ్చు, మద్యపానం, ధూమపానంలోకి రావచ్చు, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రావచ్చు. కానీ ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంటే బాడీకి సరిగా ఆక్సిజన్ అందకపోయినా కూడా మెంటల్ టెన్షన్ వస్తూ ఉందంట. రెండో వచ్చేసి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వస్తుందన్నమాట. సో గురకాయ కదా దాన్ని అశ్రద్ధ చేసినట్టయితే జబ్బులు చాలా ఎక్కువ ఉన్నట్టే, మనకు ఆ సిమ్టమ్ ఇచ్చినట్టుగా. దాన్ని అశ్రద్ధ చేయకూడదని నా మనవి. కరెక్ట్. ఇవేందో ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా గురక అనేది న్యూసెన్స్ కేసు అయిపోయింది. ఒకరు నిద్రపోతున్నారు కానీ పక్కన వాడు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. దీనివల్ల డైవర్స్ అయిన యూఎస్, అమెరికా లాంటి దేశాలు చాలా ఉన్నాయి. సో ఇది న్యూసెన్స్ కేసు మనం అనుకుంటాం కానీ పక్కన వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కరెక్ట్ అండి. సో దీన్ని ఒక డిస్టర్బ్ బాడీలో వచ్చిందంటే సమ్ డిసీజ్ స్టార్టెడ్. దాన్ని గుర్తించి మనం ఇమ్మీడియట్గా ప్రికాషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని పొందొచ్చని ఆ దృక్పథంతోనే వ్యాపారద్భుతం కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మా పుత్తూరు తైలను ఆదరించారు భారతదేశం అంతా. దాన్ని మంచి ప్రోడక్ట్ తేవాలని చెప్పేసి మా మార్కెట్ తీసుకొచ్చాం. ఇది కూడా రిలీజ్ 10 years అయిపోయింది. చాలా మంచి ఫలితాలు చూసాం. 10 ఏళ్ళు అయిందా సార్? చాలా అద్భుతంగా పోతున్నది సార్. 10 ఏళ్లలో ఇది వాడిన పేషెంట్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు మాకు రికార్డ్స్ ఇచ్చారు. మా దగ్గర రికార్డ్స్ అంతా ఫైల్ చేసి పెట్టినాం మేడం. మా ఆఫీసులో నోట్ చేసి పెట్టినాం అనమాట. రైట్. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు నేను అడుగుతున్నానని. మెడిసిన్కి జనరల్గా చాలా రీసెర్చ్ జరిగి ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత, ఇంటేక్ తీసుకున్న తర్వాత దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అంటే అనేది రీసెర్చ్ జరిగిన తర్వాత ఒక మెడిసిన్ బయటకు వస్తుంది ఇన్ జనరల్గా. సో మనం ఇప్పుడు పుత్తూరు తైలం అంటే స్కిన్ మీదే మనం అప్లై చేసుకుంటాం. మహా అయితే వెరీ స్మాల్ పార్టికల్స్ మాత్రమే స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇంట్లో వేసే పెయింట్తో సహా మనకి క్యాన్సర్లు వస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ మందులో, ఈ గురక మందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? దీనికంటూ మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది మేడం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అని ఉంది, మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మేము అప్రూవల్ తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేసి రెగ్యులర్గా ఉన్న పేషెంట్ల మీద అప్లై చేసి ట్రయల్ రిపోర్ట్ తీసుకుని ఓకే అయినాక మాకు లైసెన్స్ ఇస్తారన్నమాట. ఇది ఆయుర్వేదం ప్యూర్లీ. తల్లి హాని చేయదు. ఆయుర్వేదం కూడా తల్లి లాంటి. అంతే కదండి. ఎప్పటి నుంచి ఉంది ఆయుర్వేదం? మీరు నమ్మరు, మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 14 ఏళ్ల వరకు కూడా మహాలక్ష్మి విలాసరసం, ఫ్లమ్కి లక్ష్మీ విలాసరసం, ఇవి రసరాట్టు, ఇవి మేము వాడాం. మీరు నమ్మరు, చాలామంది అనుకుంటారు కానీ అదొక చిన్న తేనె చుక్కలో కలిపి మనం పొద్దున్న సాయంత్రం వేస్తే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ వయసుని బట్టి మనం వాళ్ళ వెయిట్ని బట్టి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దాని మెడిసిన్ చాలా బాగా తగ్గుతుంది యాక్చువల్లీ. దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ మేడం. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జోన్. 32 వరమూలికలతో ప్రూవ్ చేసినటువంటి ప్రోడక్ట్. ఒక బాటిల్తో రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది. ఎవరైనా ఎనీ టైం 24/7 కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ప్రూవ్ చేస్తాం, ఏ విధంగా పని చేస్తుందని ప్రూవ్ చేస్తాను. మా సర్టిఫికేషన్ ఉన్నాయన్నమాట. రైట్. సో ఎలా వర్క్ చేస్తుందో కూడా మేము చెప్పగలము. ఒకసారి వాడితేనే మనకు తెలుస్తుంది. వాళ్ళు ఒక రోజులోనే మినిమం రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు చాలా మందికి పడుకున్న తర్వాత ఒక ముక్కు బ్లాక్ అయ్యి లేదా సరిగా ఊపిరందని పరిస్థితుల్లో కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు కానీ
గొంతుకు ఏదైనా అడ్డపడినప్పుడు కానీ ఇవి కూడా దీనివల్ల కూడా కొంత గురకు ఉంటుంది, నాలుక వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవునవును. సో ఇది వాడితే తగ్గడం అనేది నిజంగా ఖచ్చితంగా మిరాకిల్ గానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది. తర్వాత గురకతో పాటు మీరు షుగర్ కూడా మెడిసిన్ ఉంది అన్నారు. అంటే ఏ స్థాయిలో షుగర్ ఉంటే మనకి తగ్గే అవకాశం ఉంటుందంటారు? అంటే అది 25 years అయింది మేడం మేము లాంచ్ చేసి. 25 years నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతున్నది. నాట్ ఓన్లీ ఇండియా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, అట్లాంటాలో కూడా ఉంది, రిలీజ్ చేశాము. ఓకే ఓకే. ఇక్కడ నుంచి కూడా మంచి జనాల నుంచి, కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ పొందాము. అప్పటి నుంచి ఇప్పటికి సేల్స్ గ్రోత్ పెరుగుతుంది. కానీ ఈ మధ్యకాలం ఎన్నో ప్రోడక్ట్లు వచ్చినా కానీ మా ప్రోడక్ట్కి ఎలాంటి ఎఫెక్ట్స్ పడలేదు. సేల్స్ మటు గ్రోత్ పెరుగుతూ ఉన్నది అనమాట. ఆ కస్టమర్ దగ్గర రిజల్ట్స్ లేకపోతే ఇన్నేళ్ళు మనం మార్కెట్లో సస్టైన్ అవ్వలేదు. సో 25 years కంప్లీట్ చేసాము ప్రోడక్ట్. చాలా సంతోషంగా ఉంది. కస్టమర్స్ నుంచి కూడా చాలా ఫీడ్బ్యాక్ అందుకున్నాము. వాళ్ళు చాలా సాటిస్ఫై అవి ఇంకా కంటిన్యూ సేల్స్ పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇది వాడాము తగ్గలేదు అని అంటే కింద కమెంట్స్లోనే మనకు కనబడుతూ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. డెఫినెట్గా వాళ్ళేం ఊరుకోరు కదా, ఆబ్వియస్లీ ఊరుకోరు. గురకకి మన ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి గురక ఉంటుంది, గురకకు కూడా మెడిసిన్ ఉంది అని చెప్తున్నారు. వర్మ గారు, గురకకు ఉన్న మెడిసిన్ ఏంటి? అసలు అది ఏ లిక్విడ్ రూపంలో ఉందా, టాబ్లెట్ రూపంలో ఉందా, అందులో ఎలా పనిచేస్తుంది మాకు ఒకసారి చెప్పండి. గురక అనేది డీస్నోర్ మేడం, సిరప్ ఫామ్లో ఉంటుంది. ఈ పేరు డీస్నోర్. ఇది హెర్బల్ ప్రోడక్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పనుకునే ముందు ప్రతిరోజు ఒక మూత 10 ml డైరెక్ట్గా తీసుకోవాలి. ఎక్కడ? ముక్కులోనో నోట్లోనో? డైరెక్ట్గా నోట్లో తీసుకోవాలి. పనుకునే ముందు ఏం మిక్స్ చేయకూడదు. ఎవ్రీ డే రిజల్ట్ కనిపిస్తుంది. మినిమం 2 months కోర్స్ వాడినట్లయితే పర్మనెంట్ శాశ్వతంగా పోయే ఆస్కారం ఉందన్నమాట. దాని తర్వాత కూడా మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలన్నమాట. మసాలా పొడ్స్, కొంచెం ఎక్సర్సైజ్ చేయడాలు రాకుండా ఉంటుంది. సో మినిమం 2 months అయితే వాడాలి. కానీ ఒక బాటిల్తోనే మనకు 30%, 40% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక మూత 10 ml బాగా షేక్ చేసి ఒక మూత తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది. కొలెస్ట్రాల్ మోషన్ రూపంలో బయట పంపిస్తుంది. గురక రావడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయన్నమాట. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రావచ్చు, మెంటల్ టెన్షన్ ఎక్కువైనా రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైనా రావచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం రావచ్చు, మద్యపానం, ధూమపానం రావచ్చు, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రావచ్చు. కానీ ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంటే బాడీకి సరిగా ఆక్సిజన్ అందకపోయినా కూడా మెంటల్ టెన్షన్ వస్తూ ఉందంట. రెండో వచ్చేసి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వస్తుందన్నమాట. సో గురకాయ కదా అని అశ్రద్ధ చేసినట్టయితే జబ్బులు చాలా ఎక్కువ ఉన్నట్టే, మనకు ఆ సిమ్టమ్ ఇచ్చినట్టుగా. దాన్ని అశ్రద్ధ చేయకూడదని నా మనవి. కరెక్ట్. ఇవేందో ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా గురక అనేది న్యూసెన్స్ కేసు అయిపోయింది. ఒకరు నిద్రపోతున్నారు కానీ పక్కన వాడు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. దీనివల్ల డైవర్స్ అయిన యూఎస్, అమెరికా లాంటి దేశాలు చాలా ఉన్నాయి. సో ఇది న్యూసెన్స్ కేసు మనం అనుకుంటాం కానీ పక్కన వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కరెక్ట్ అండి. సో దీన్ని ఒక డిస్టర్బ్ బాడీలో వచ్చిందంటే సమ్ డిసీజ్ స్టార్టెడ్. దాన్ని గుర్తించి మనం ఇమ్మీడియట్ ప్రికాషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని పొందొచ్చని ఆ దృక్పథంతోనే వ్యాపారద్భుతం కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మా పుత్తూరులను ఆదరించారు భారతదేశం అంతా, దాన్ని మంచి ప్రోడక్ట్ తేవాలని చెప్పేసి మా మార్కెట్ తీసుకొచ్చాం. ఇది కూడా రిలీజ్ 10 years అయిపోయింది. చాలా మంచి ఫలితాలు చూసాం. 10 ఏళ్ళు అయిందా సార్? చాలా అద్భుతంగా పోతున్నది సార్. 10 ఏళ్లలో ఇది వాడిన పేషెంట్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు మాకు రికార్డ్స్ ఇచ్చారు. మా దగ్గర రికార్డ్స్ అంతా ఫైల్ చేసి పెట్టినాం మేడం. మా ఆఫీసులో అంతా నోట్ చేసి పెట్టినాం అనమాట. రైట్. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు నేను అడుగుతున్నానని. మెడిసిన్కి జనరల్గా చాలా రీసెర్చ్ జరిగి ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత, ఇంటేక్ తీసుకున్న తర్వాత దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అంటే అనేది రీసెర్చ్ జరిగిన తర్వాత ఒక మెడిసిన్ బయటకు వస్తుంది ఇన్ జనరల్గా. సో మనం ఇప్పుడు పుత్తూరు తైలం అంటే స్కిన్ మీదే మనం అప్లై చేసుకుంటాం. మహా అయితే వెరీ స్మాల్ పార్టికల్స్ మాత్రమే స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇంట్లో వేసే పెయింట్తో సహా మనకి క్యాన్సర్లు వస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ మందులో, ఈ గురక మందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? దీనికంటూ మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది మేడం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఉంది, మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మేము అప్రూవల్ తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేసి రెగ్యులర్గా ఉన్న పేషెంట్ల మీద అప్లై చేసి ట్రయల్ రిపోర్ట్ తీసుకుని ఓకే అయినాక మాకు లైసెన్స్ ఇస్తారన్నమాట. ఇది ఆయుర్వేదం ప్యూర్లీ. తల్లి హాని చేయదు. ఆయుర్వేదం కూడా తల్లి లాంటిది. అంతే కదండి. ఎప్పటి నుంచి ఉంది ఆయుర్వేదం? మీరు నమ్మరు, మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 14 ఏళ్ల వరకు కూడా మహాలక్ష్మి విలాసరసం, ఫ్లమ్కి లక్ష్మీ విలాసరసం, ఇవి రసరాట్టు, ఇవి మేము వాడాం. మీరు నమ్మరు, చాలామంది అనుకుంటారు కానీ అది ఒక చిన్న తేనె చుక్కలో కలిపి మనం పొద్దున్న సాయంత్రం వేస్తే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ వయసుని బట్టి మనం వాళ్ళ వెయిట్ని బట్టి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దాని మెడిసిన్ చాలా బాగా తగ్గుతుంది యాక్చువల్లీ. దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ మేడం. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జోన్. 32 వరమూలికలతో ప్రూవ్ చేసినటువంటి ప్రోడక్ట్. ఒక బాటిల్తో రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది. ఎవరైనా ఎనీ టైం 24/7 కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ప్రూవ్ చేస్తాం ఏ విధంగా పని చేస్తుందని ప్రూవ్ చేస్తానికి మా
సర్టిఫికేట్ ఉన్నాయన్నమాట. రైట్ రైట్. సో ఎలా వర్క్ చేస్తుందో కూడా మేము చెప్పగలము. ఒకసారి వాడితేనే కానీ మనకు తెలుస్తుంది, వాళ్ళు ఒక్క రోజులోనే మినిమం రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు చాలా మందికి పడుకున్న తర్వాత ఒక ముక్కు బ్లాక్ అయ్యి అవును. లేదా సరిగా ఊపిరందని పరిస్థితుల్లో కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు కానీ గొంతుకు ఏదైనా అడ్డపడినప్పుడు కానీ ఇవి కూడా దీనివల్ల కూడా కొంత గురకుంటుంది, నాలుక వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవునవును. సో ఇది వాడితే తగ్గడం అనేది నిజంగా ఖచ్చితంగా మిరాకిల్ గానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది.